తెనాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి నాయకులతో సమావేశం జరిగింది. ఈ సమావేశమునకు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వేముల శాసనసభ్యులు నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెలలో జరగనున్న కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కి కూటమి పార్టీల అభ్యర్థిగా నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని అభ్యర్థిగా ప్రకటించిన సంగతి అందరికీ విదితమే. ఈ నెల 7వ తేదీన గుంటూరులో రాజా నామినేషన్ వేస్తారు. ఈ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో హాజరు కావాలని అన్నారు. తీసుకొచ్చి ఓట్లు చేపించేంత వరకు కూడా ఇది మన బాధ్యత అనేది మర్చిపోకుండా ఈ కార్యక్రమాన్ని చూసుకుంటారని మళ్ళీ చెప్తా ఉన్నాం. ఈ తెనాలి నియోజకవర్గం కానీ వేరొకరు కానీ గుంటూరు నియోజకవర్గంలో చెప్తాను. ఇక్కడైతే తెనాలి పూర్తి సమయం మీతో పాటు కలిసి నాయకులతో పాల్గొంటూ ఉంటాం. పోతే ఎల్లుండి జరగబోతున్న నామినేషన్ కార్యక్రమం 10 గంటల గుంటూరు రావడం ప్లాన్ చేసుకోవాలి. 10-10:30 లోపు గుంటూరు వెంకటేశ్వర విజయవాడ నుంచి కార్యక్రమం ఉంది కాబట్టి ముందుగానే డేట్ కాకుండా ప్రణాళికబద్ధంగా వార్డుల నుంచి కానీ రోడ్ల కానీ ప్రభుత్వం నుంచి కానీ ఏ విధంగా వస్తారు, ఎంతమంది వస్తారు అనేది కూడా ప్రత్యేకంగా ఒక అవగాహన వస్తామని చెప్పడం కాకుండా ప్రతి దానికి ఒక పర్ఫెక్ట్ గా ప్లానింగ్ అనేది తయారు చేసుకొని దానికి ఒక చేత తయారించి ఒక ప్రణాళికబద్ధంగా జనానికి అందించాలి. కనీసం నా ఆలోచన ప్రకారం అయితే జనాలు 10,000 తక్కువ అనుకుంటున్నారు. ఎందుకంటే పోటీ జరుగుతుంది. మన అభ్యర్థి కాబట్టి దీనిలో ఎంతమంది వస్తారంటే అనేది ఇక్కడ ఈ ఒక్క నియోజకవర్గం తెనాలి పౌరులు ప్రధానంగా దృష్టి పెట్టాలి. తెనాలి పౌరు నుంచి 5,000 చేయకుండాలి. మిగతా 2,400 రావడానికి ఏ విధంగా ప్రణాళిక తయారు చేస్తామనేది ముఖ్యం. దానికి సంబంధించి గ్రామాల పైన చెప్పలేదు. పట్టణంలోనే చెప్పిన విధానం ఏ విధంగా చెప్పుకోగలుగుతామో చెప్పింది చెప్పినట్టుగా జరగాలి. దానికి సంబంధించి ఒక కార్యక్రమం మనం ఒకసారి రివ్యూ చేసుకుని ఏ విధంగా ఆలోచన చేశారు, ఏ విధంగా ఆలోచించి ముందుకు పోవడం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. రేపు నామినేషన్ విజయవంతం చేయాలి. నామినేషన్ చేసి వచ్చిన వెంటనే పని మొదలు పెట్టి వెరిఫికేషన్ కానీ 30 మందికి ఒక లీడర్ ఐడెంటిఫై చేయడం, ప్రతిరోజు మోటార్తో మాట్లాడే విధానం కానీ ఏ రోజు ఏ పని జరిగిన దాని మీద ప్రతిరోజు ఎప్పుడైనా మనం రివ్యూ చేసుకుంటాము కదా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ 21 రోజులు తెనాలి పట్టణ పార్టీ అధ్యక్షులు ప్రసాద్ గారు ఇలాంటి ఈ సమావేశానికి ప్రత్యేక పరిచయం చేసిన రాష్ట్ర పార్టీ నాయకులు ఆశీర్వాద పెద్దలు తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు రెడ్డి గారు, మండల పార్టీ అధ్యక్షులు రెడ్డి గారు, మండల పార్టీ మాజీ అధ్యక్షులు గారు, పదవి కార్పొరేషన్ డైరెక్టర్ మహేష్ గారు, నియోజకవర్గంలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి పార్టీ నాయకులు అందరూ కూడా ఈరోజు ఇక్కడ సమావేశం